అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో వాలంటీర్లు తమను ఆదుకోవాలంటూ తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరసన ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో పట్టణంలో మోదకొండమ్మ అమ్మవారి ఆడిటోరియం వద్ద నుండి భారీ ర్యాలీ నిర్వహించి పాడేరు ఐటీడీ ఎదుట బైఠాయించి ధర్నా చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిప్యూటీ సీఎం సైతం ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ ప్రభుత్వంలో తమకు వచ్చే 5,000కి బదులు 5,000 కలిపి 10,000 రూపాయల జీతంతో కూడిన ఉపాధి కల్పించి కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లకు న్యాయం చేస్తామంటే ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కులాలు, మతాలు, పార్టీలు చూడకుండా ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా మాత్రమే ఉన్నామని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయ రంగు పులిమి తమను రోడ్డున పడేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6 లక్షలకు పైగా వాలంటీర్లు ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక ఊర్లో ఏ పనులు చేసుకోలేక తీవ్ర అవస్థలు పడుతున్నామని, తక్షణమే కూటమి ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ తమ గోడు విని తమకు న్యాయం చేయాలని వారు కోరారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లు తమ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ హెచ్చరించారు. జిల్లా పాడేరు మండలం జిల్లా ఉపాధ్యక్షులుగా నేను పనిచేస్తున్నాను. నా పేరు సత్యారావు. గత 2 సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఇప్పటికొచ్చి ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు. ఇక్కడ అనేక ప్రలోభాలకు దారి తీయడానికి ప్రభుత్వం వైఫల్యమే. ఈ రోజు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ వాలంటీర్లకు 10,000 వేతనం చెల్లిస్తూ విధుల్లోకి మళ్ళీ తీసుకుంటామని చెప్పారు. మరి రాజీనామా చేయకండి, చెయ్యని వాళ్ళకే లేనప్పుడు చేసిన వాళ్ళకి లేదన్నారు. మరి చెయ్యని వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం ప్రభుత్వానికి. డిగ్రీలు, పీజీలు, బీఈడీలు అనేక ఉన్నతమైన చదువులు చదివి ఈరోజు కనీసం ఒక ఉపాధి లేకుండా అనేక మారుమూల ప్రాంతాల్లో అటు రైతు పనికి చేతకాక ఇటు ఉద్యోగానికి దూరమై మధ్యలో కొంతమంది మద్యానికి బానిసాయి అనేక ప్రలోభాలకు దారి తీయడానికి ప్రభుత్వం వైఫల్యమే. ఇది కానీ తక్షణమే విధుల్లో కానీ వాలంటీర్ వ్యవస్థని తీసుకోకపోతే 2,60,000 మంది ఖచ్చితంగా వివిధ ప్రాంతాలు వివిధ జిల్లాల వరకు రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారి మేము మరింత ఉధృతం చేస్తాం ఈ ఉద్యమాన్ని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి, ప్రతి ఒక్క వాలంటీర్స్ కి న్యాయం చేయాలి. మేము న్యాయం చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఈరోజు మహాధర్నాకి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి నిరుద్యోగుల సంఖ్య మీరే చూడండి మీ కల్లారా. కూటమి ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రులు, మంత్రులు ఇటువంటి నిరుద్యోగాలతో మీరు ఆడుకోవాల్సిన పని ఏంటి? ఇలాంటి పరిస్థితికి రావడానికి అనేక మంది వాలంటీర్స్ జాబులు లేవు, వాలంటీర్ జాబు లేదంటే గుండాకి పోయి చనిపోయిన రోజులు ఉన్నాయి. అవి కూడా మీకు చలనం లేదా, కనబడట్లేదా? ఈరోజు మేము అధికారులకి ప్రజలకు వారధిగా మాత్రమే పనిచేసాము, ఏ పార్టీకి మేము పనిచేయలేదు. కానీ మీరు పార్టీ అనే నెపంతో నెత్తి మమ్మల్ని ఇంకా అనగతొక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు రీసెంట్ గా జారీ చేసినటువంటి డిఎస్ లో జారీ చేసినటువంటి స్పెషల్ పోస్టింగ్ కూడా కనీసం ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఎంతో మంది ఉన్నతమైన డిగ్రీలు, బీఈడీలు, పీజీలు, బీటెక్, ఎంటెక్లు చేసినటువంటి యువత ఉన్నారు. వాళ్ళకు కొన్ని న్యాయం చేశారా? ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంటున్నాము. ఇదే విధంగా రాష్ట్రం మొత్తం మేము ఉద్యమం పాటిస్తే కనుక ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండే పరిణామాలు వస్తుంది. కావున తక్షణమే పరిగణలోకి తీసుకొచ్చి ఈ వాలంటీర్ వ్యవస్థను కొనసాగించే దిశగా ఆలోచన చేస్తారని మేము హెచ్చరిక జారీ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. నేను కొట్నపల్లి పంచాయతీకి 3వ వార్డులో నేను వాలంటీర్గా వర్క్ చేస్తున్నానండి. నా పేరు కొర్ర వసంతరాణి. గత ప్రభుత్వంలో మాకు అన్యాయం జరిగిందనేసి అంటున్నారు. సరే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని పట్టించుకోకపోతే చాలా ఇబ్బందిగా ఉంది సార్. మేము ఇప్పుడు మా అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో అయితే ప్రైవేట్ జాబ్స్ కూడా చేసుకోవడానికి అవైలబుల్గా లేవండి. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామంటే అప్పుడు మా వాలంటీర్లుగా ఉన్నప్పుడు ఇంట్లో పని చేసుకుంటూ అలాగే మాకు ఇచ్చినటువంటి 50 కుటుంబాలకు మేము అన్ని రకాల వ్యవస్థలో ఏదైతే ఉన్నాయో ఏవైతే కావలసినవి అంటే మరి పథకాలు ఉన్నాయో ఏవి ఎవరికి నిర్వీర్యం కాకుండా అది అవతల వేరే పార్టీ అవ్వనండి, ఏ పార్టీ అవ్వనండి, వాళ్ళందరికీ అందుబాటులో తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడేమొచ్చి మాకు చేతిలో ఏమీ లేనట్టుగా ఇప్పుడు 2 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటి వరకు కూడా మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాలు అవుతుంది. ఎంత ఇబ్బంది అంటే ఆడవాళ్ళు, మేము పవన్ కళ్యాణ్ సార్ ఉన్నారు కదా, ఆడవాళ్ళు అంటే లేడీస్ కి మేము అన్యాయం చేయము. 5,000 కాదు 10,000